శాస్త్రవేత్తల్లో అద్భుతమైన నైపుణ్యం ఉంది. కానీ వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలకి బుర్రా, బుద్ధి పనిచేయలేదు. డిఫెన్స్‌కి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధనా సంస్థ డీఆర్‌డీఓ ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఉందో దాన్ని ప్రోత్సహించకుండా అదొక వైట్ ఎలిఫెంట్ లాగానే చూసినాయి గతంలో ప్రభుత్వాలు. మోడీ వచ్చాక రఫేల్ ఇష్యూలో వివాదం వచ్చినటువంటి సందర్భంలో చెప్పారు డీఆర్‌డీఓని మేము పటిష్టం చేస్తామని. ఆ విమర్శల కారణంగానైనా సరే దాన్ని సీరియస్‌గా పటిష్టం చేశారు. దాని ఇంపాక్ట్ అద్భుతాల్ని సృష్టిస్తోంది. ప్రపంచంలో వేరే దేశాలకు మాత్రమే సొంతమైన సొత్తుని ఇప్పుడు భారతదేశమే సమకూర్చుకోవడానికి సొంత విమానాలు, సొంత సబ్మెరైన్లు ఇట్లాంటివన్నీ తయారు చేస్తుంది. ఇప్పుడు మరొక అద్భుతాన్ని సాధించింది. అది 25 కిలోమీటర్ల పరిధిలోని 4 గగనతల లక్ష్యాలను ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ఏకకాలంలో ఛేదించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. డీఆర్‌డీఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆదివారం ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఇది వెల్లడించింది. వాయుసేన ఈ నెల 12 నిర్వహించిన అస్త్రశక్తి మిలిటరీ విన్యాసాల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ క్షేపణ వ్యవస్థ సంబంధిత సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించినట్టు ప్రకటించింది.